బ్రేకింగ్ న్యూస్. సెంచూరియన్ లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టీ20లో కుర్రాళ్లు అదరగొట్టారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇక తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతులాడి 107 పరుగులు చేశాడు. ఇక అభిషేక్ వర్మ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 220 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు మంచి బ్యాటింగ్ చేశారు. వాళ్ళ బ్యాటింగ్తో కాసేపు టెన్షన్ పడాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ భారత్ బౌలర్లు పుంజుకొని కట్టడి చేశారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ యాన్సెన్స్ 16 బంతుల్లో 54 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 41 దంచుకొట్టారు. చివరి ఓవర్లో 25 పరుగులు అవసరం కాగా 13 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పోగొట్టారు. ఈ విజయంతో భారత్ 2-1 తేడాతో సిరీస్లో ముందంజలో ఉంది.